వచ్చింది. ఈ అమ్మాయికి చదువు రాదు అని అంటే నాకు కోపం వచ్చింది. చదవాలి అని నాకు ఉన్నప్పుడు నాకు చదువు రాదు, నీకు చదువు అసలు రాదు, నీకు మైండ్ పోయింది, నీకు అసలు చదువు ఎందుకు వేస్ట్ అని అన్నప్పుడే నాకు కోపం వచ్చింది సార్. చదవాలి చదవాలి అని. అందుకే నేను చదివాను సార్ ప్రిన్సిపల్ మేడం దగ్గర. చదివితే ప్రిన్సిపల్ మేడం కూడా చాలా గుడ్ అని చెప్పి స్టార్ పెట్టారు సార్. అది చదివిపోయింది. చేతి మీద పెట్టారు సార్. అది ఇంటికి డాడీ చూపించి వాష్ చేయించుకున్నాను. చేయించుకుంటే చాలా బాగా చదువుతుంది. ఇలా ఉండాలి. నా దగ్గర రిజల్ట్ ఏంటంటే ముందు చదివేటప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు నీకు చదువుకునేటప్పుడు ఎలా ఉంది? చదవాలి, ఒకటి చదువుతాము అని అంటే ఇంకా చదవాలి అంటే ఇది అర్థం కాదు అంటే ఇంకా చెప్తారు. చదవాలి అంటే ఫుల్గా చదవాలి అని, ఎక్కువ ర్యాంక్స్ తెచ్చుకోకూడదు, ఏవి మెడల్స్ తెచ్చుకోకూడదు, కొద్దిగైనా చదవాలి అనేది మీరు అంటున్నారు. అంటే ర్యాంకులు మెడల్స్ అవన్నీ వస్తాయి మనకు అనవసరం, తెచ్చుకోకూడదు అనట్లేదు ఇక్కడ. అర్థమవుతుందా? ర్యాంకులు ఐఐటీలు అవన్నీ మనకు అనవసరం. అంటే రావద్దని కాదు, అక్కడ దాని మీద కాదు ఫోకస్. మనం ఏం చదువుతున్నాం, ఏం అర్థమైంది, ఏం అర్థం అవ్వలేదు. ఏదైతే అర్థమైందో అది ఒకసారి రివైజ్ చేస్తాం, ఏదైతే అర్థం కాలేదు అది నేర్చుకుంటాం. అంతే చదువు. అది ఏమొస్తాయి, ఎందుకు వస్తాయి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు. చదువు మీద, సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఏదో అన్న ఫంక్షన్కి వెళ్ళాను, నేను బాగా జరిగింది ఆ ఫంక్షన్. బుక్ పట్టుకెళ్ళిపోయావా? ఎందుకు? పట్టుకెళ్ళి ఏం చేసావు మరి? ఇస్తే పడుకోవడానికి తినడానికి అన్ని ఇచ్చేస్తారు వాళ్ళే. సో హైదరాబాద్ ఫంక్షన్కి వెళ్ళాము. మధ్యాహ్నం దాకా పెళ్ళి అనమాట. మధ్యాహ్నం ఏం చేస్తామని చెప్పేసి అందరికి ఒక డాడీకి ఎక్స్ట్రా వెళ్దామని చెప్పేసి అందరం వెళ్ళాం సార్. వెళ్తే అందరూ పడుకుంటారు. నిద్ర ఎన్ఏ నుంచి వచ్చాము, నేను నిద్ర వచ్చేసిన పడుకుంటారు. నేనేం తీసాను, ఆ బుక్ తీసి వాళ్ళు ఎప్పుడు చదివిన తర్వాత బుక్ మళ్ళీ ఎవరికి తిరిగి మళ్ళీ బ్యాగ్ పెట్టుకుని మళ్ళీ తీసి ఎప్పుడైనా చదవడం ఏమేమి తెలుసా? ఇక్కడ చదవమంటే ఇంత ముందు ఇలాగా తడుముకునేదాన్ని, ఇప్పుడు టక్క చదివేస్తున్నాను. నాకు మించిగా నా స్కిల్లో చదివేస్తాను. చాలా బాగా చదువుతాను. అందుకే డిఫరెన్స్ నాకు కనిపించింది. అందుకే షేక్ హ్యాండ్ ఇచ్చాను ఇందాక. ఏంటని ఎలా చదివేస్తున్నావు, ఏంటి ఎంత ఫాస్ట్గా చదివేస్తున్నావు, మనలోకి అసలు నోట్ నుంచి వచ్చేది కాదు అని చెప్పి మీరు ఒక్కరోజు చెప్పేది 3 సార్లు ఒక్కసారి చెప్తారు కానీ 100 సార్లు చెప్తారు. ఒకసారి అర్థం కాదు, ఇంకోసారి చెప్తారు, ఇంకోసారి అర్థం కాదు, ఇంకోసారి చెప్తారు. ఎన్నిసార్లు చెప్పినా ఎంతైనా వస్తుంది కదా సార్. అలాగా మీరు చెప్పింది ఇలా కలుపుకోండి, ఇలా అక్షరం బట్టి ఉంటుంది, అక్షరాలు ఇలా చదవాలి, కాగుంటాం ఇలా చదవాలి, బాగా అన్ని కాగుంటాం తాగుంటాం అన్ని ఇచ్చారు సార్. అవన్నీ రివైజ్ చేసుకుని ఇలాగా నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఇలాగే రాయాలి. అన్న చాక్లెట్ తినరా, తినిగిద్దాం మంచి చాక్లెట్. రైట్. సో ఈ విధంగా అంటే నా దగ్గర ట్యూషన్కి వచ్చినప్పుడు మీరు ఎంత ఫీజు ఇచ్చారు, ఏం చదువుతున్నారు, ఎన్ని మెడల్స్ తెచ్చుకున్నారు, ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు అనేది నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంత. మార్క్స్ గురించి కూడా నా దగ్గర రామని ఎవరు నేను అడగను. ఓన్లీ థింగ్ సబ్జెక్ట్. చదువు మీద దీనికి ఇంట్రెస్ట్ వచ్చింది అని చెప్తుంది క్లియర్గా. సో ఈ విధంగా మనకి చదువు మీద ఇంట్రెస్ట్ కల్పించడమే ఒక టీచర్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది నేను బాగా నమ్ముతాను. ఎప్పటి నుంచో కూడా నేను ఒకటే చెప్తాను, చదువు అంటే ఏంటి, చదువుకోవడం కాదు, సబ్జెక్ట్ నేర్చుకోవడం. అంటే మనకి ఏమర్థమైంది, ఏమర్థం కాదు ముందు మనకి తెలియాలి. ఇది నాకు అర్థమైంది, ఇది నాకు అర్థం కాలేదు. అర్థం కాని దాన్ని మనం ప్రాపర్గా టీచర్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటే ఆటోమేటిక్గా మార్కులు ఎవరి కోసం వస్తాయి, పరిగెట్టుకుంటూ వస్తాయి. మనం మార్కులు వెనకతలు పరిగెట్టకూడదు, మన వెనకతలు మార్కులు పరిగెట్టాలి. మనం ఏం చేస్తున్నా దానికి మార్కులు రావాలి. అంత సబ్జెక్ట్ మన దగ్గర ఉన్నట్లయితే మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి, మంచి స్థాయిలో ఆటోమేటిక్గా